హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 21న దీక్షిత్ 22nd బర్త్డే కదండి. 21న మేము షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఫస్ట్ ఇంట్యూన్కి వెళ్ళాం. అక్కడ మాకేం నచ్చలేదు. సరే అని మదిలిపాలెం సిఎంఆర్కు వెళ్ళి అక్కడ దీక్షిత్కి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాం. దీక్షిత్తో షాపింగ్ అంటే మామూలుగా ఉండదండి బాబు. వాడికి కావాల్సిన డ్రెస్సు, షూస్ అన్నీ సిఎంఆర్లోనే కొన్నాం. వాడైతే ఫుల్ హ్యాపీ. మాకైతే బాగా వేసాడండి బిల్లు. ఇంకా మా తమ్ముడు సుధీర్, నేను, దీక్షిత్ షాపింగ్ చేసాం. నెక్స్ట్ డే 22nd సాటర్డే మార్నింగే తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసి దీక్షిత్ లేగక ముందే నేను నిద్ర లేచి తొందరగా దీపం పెట్టుకొని దీక్షిత్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను. దీపం పెట్టడం అవ్వగానే దీక్షిత్ నిద్ర లేపాను ఫ్రెండ్స్. వాడితో కొద్దిసేపు అలా ఆడుతూ స్నానం చేయించి వాడిని రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఆయన రెడీ చేశాను ఫ్రెండ్స్. చూడండి దీక్షిత్ ఎంత అందంగా ఉన్నాడో. రెడీ చేయడం అవ్వగానే దీక్షిత్ బాబుకి కొన్ని ఫొటోస్ తీసాం. ఈవినింగ్ 4 గంటలకు బర్త్డే కేక్ కోసమని దీక్షిత్ వాళ్ళ డాడీ, నేను ముగ్గురం కలిసి బేకరీకి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ క్రిస్మస్కి సంబంధించి ఏవో డ్రాయింగ్స్ వేసి ఏదో బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే ఆ బేకరీలో కేక్ ఇంకా బిస్కెట్స్ మాకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఆ డ్రాయింగ్ ఎంత బాగా గీచారు. అవి డ్రై ఫ్రూట్స్తో చాలా అందంగా చేశారు ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా నచ్చింది. మాకు కావలసిన ఐటమ్స్ మొత్తం తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంటికి రాగానే వాళ్ళ డాడీ డెకరేషన్ మొత్తం ఫినిష్ చేశారు. వాళ్ళ తాతయ్య, వాళ్ళ పిన్ని, వాళ్ళ మామ, వాళ్ళ అన్నమ్మలతో ఫుల్గా ఎంజాయ్ చేశాడు దీక్షిత్. అలా బెలూన్స్తో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా వాడిని నేను రెడీ చేశాను. ఈలోపు ఒక్కొక్కరుగా ఫ్రెండ్స్ రావడం మొదలుపెట్టారు. ఆ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆటలు, వాళ్ళతో దీక్షిత్ ఆడుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. దీక్షిత్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అలా సింపుల్గా, క్యూట్గా ఈ బర్త్డే అయితే చాలా సింపుల్గా అయింది ఫ్రెండ్స్. సెకండ్ బర్త్డే మేము అంత గ్రాండ్గా చేయాలనుకోలేదు. చిన్నపిల్లలు మా ఫ్యామిలీతో అలా సింపుల్గా బర్త్డే అయితే చేసాం. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా మా తేజ ఇచ్చింది ఫ్రెండ్ ఆ గిఫ్ట్. దాంతో ఆట మొదలు పెట్టాడు. దాంతో చాలా సెకండ్ బర్త్డే మెమొరీగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ మీరు కూడా చూసేయండి.